వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. మనం ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం కూడా ఈ చిన్న షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి గుర్తుపెట్టుకుని సరదాగా చిన్న ట్రిక్స్ తో గుర్తుపెట్టుకుని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎక్కువ టైం పడకుండా మనకి ఎక్కువ టైం వేస్ట్ అక్కడ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి మనం న్యూమరికల్లోకి వెళ్ళిపోదాం. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. సో హీట్ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. అది ఎప్పుడు జౌల్లో ఉంటుంది, పవర్ వాట్లో ఉన్నప్పుడు, టైం సెకండ్లో ఉన్నప్పుడు. నెక్స్ట్ హీట్ ఎనర్జీ అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది, టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది కాబట్టి K వస్తే ఏమవుతుంది, J ఇంటూ K ఇన్వర్స్ అవుతుంది. అది హీట్ కెపాసిటీ. యూనిట్ ఏంటి, J ఇంటూ K ఇన్వర్స్. దాన్ని జౌల్ పర్ కెల్విన్ అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ డివైడెడ్ బై మాస్. అందుకని ఇది ఆల్రెడీ JK ఇన్వర్స్ బై కేజీ. కేజీ కూడా పైకి వచ్చేస్తే J కేజీ ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ కూడా చెప్పొచ్చు. అయితే ఇది గుర్తుపెట్టుకోవడం మీకు సరదాగా చిన్న ఒక కోడ్ అని చెప్పాను. పీటీ అంటే పీటీ సార్ అనుకోండి. పీటీ సార్ హైకోర్టు. పీటీ సార్ ఏం చేస్తారు, హైకోర్టులో టెంపరేచర్ పెంచుతారు. పీటీ సార్ అంటే హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ హైకోర్టు అంటే HC అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్. అలాగే ఇలాంటి పీటీ సార్ హైకోర్టులో టెంపరేచర్ పెంచడం వల్ల సుప్రీం కోర్టుకి హైకోర్టు అంటే భయం. సుప్రీం కోర్టు అంటే SH అనుకోండి. హైకోర్టు అంటే HC భయం. భయం బై ఎం. భయం ఇది తెలుగు, బై ఎం ఇది ఇంగ్లీష్. సో అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే హీట్ కెపాసిటీ బై ఎం. ఇక్కడ మరొక విషయం, టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత ఇంక్రీజ్ అయినా కరస్పాండింగ్ గా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఎంత డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ లో కూడా అంతే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చేసి చూపించాను చూడండి. 0 నుంచి 15 డిగ్రీస్ వెళ్ళింది అంటే 15 డిగ్రీస్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇక్కడ 0 అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ 273 కెల్విన్. 15 డిగ్రీ సెల్సియస్ అంటే మనకి 288 కెల్విన్. ఇక్కడ కూడా డిఫరెన్స్ మనకి 15 కెల్విన్ వచ్చింది. సో అందుకని మనం న్యూమరికల్స్ లో కొన్నిసార్లు టెంపరేచర్ మనకి ఇలా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా సేమ్ వాల్యూ మనం కెల్విన్ లో కూడా తీసుకుని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం న్యూమరికల్స్ లోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియో మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 11 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A mass of 50 grams of a certain metal. ఈ 50 గ్రామ్స్ అనేది మెటల్ యొక్క వెయిట్ ని, మాస్ ని తెలియజేస్తుంది. అట్ 150 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇది టెంపరేచర్ తెలియజేస్తుంది. ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఈ 100 గ్రామ్స్ అనేది వాటర్ యొక్క వెయిట్ ని తెలియజేస్తుంది. అది అక్కడ ఎంత టెంపరేచర్ ఉంది, 11 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ లో ఉంది. ది ఫైనల్ టెంపరేచర్ ఈజ్ 20 డిగ్రీ సెల్సియస్. ఇది ఫైనల్ టెంపరేచర్ ఇండికేట్ చేస్తుంది. 20 డిగ్రీ సెంటీగ్రేడ్ అని సెల్సియస్ అని ఉంటాయి. క్యాలిక్యులేట్ ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ది మెటల్. మెటల్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మనకు కావాలి. అజ్యూమ్ దట్ ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 4.2 జౌల్ పర్ గ్రామ్ కెల్విన్, లేదా జౌల్ G ఇన్వర్స్ K ఇన్వర్స్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ ఇచ్చిన డేటాను చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకుందాం. ఇక్కడ 2 థింగ్స్ ఇవ్వడం జరిగింది, మెటల్, వాటర్. ఇప్పుడు నేను ఇక్కడ మెటల్ డేటా ఇక్కడ, వాటర్ డేటా ఇక్కడ రాయబోతున్నాను. ఇది వాటర్, ఇది మెటల్. 50 గ్రామ్స్ ఆఫ్ మెటల్ అంటే ఇది మాస్ 1 M1 గా తీసుకుందాం. 50 గ్రామ్స్. క్లియర్? యాక్చువల్గా ఇది కేజీలో ఉండాలి. 2 గ్రామ్స్ ఉన్నా పర్వాలేదు, ఇలా క్యాన్సిల్ అవుతుంది. సో ఓకే, ఇలా ఉంచుదాం. ఇది M1. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, టెంపరేచర్. దీన్ని T1 అనుకుందాం. T1 ఎంత, 150 డిగ్రీ సెంటీగ్రేడ్. తర్వాత వాటర్ యొక్క మాస్ అంతా M2 అంటే 100 గ్రామ్స్. ఈ 2 ఉంటే గ్రామ్స్ లో ఉండాలి, 2 కేజీలో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ అంతా, సెకండ్ టెంపరేచర్ 11 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ 2 మిక్స్ చేయడం వల్ల మనకు వచ్చిన ఫైనల్ టెంపరేచర్ అది ఇక్కడ మిడిల్లో రాస్తున్నాను నేను. ఎంత రావడం జరిగింది, T అందాం 20 డిగ్రీ సెంటీగ్రేడ్. తర్వాత స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ మెటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత, 4.2
జౌల్ జీ ఇన్వర్స్ కే ఇన్వర్స్. ఇక్కడ జీ ఇన్వర్స్ ఇచ్చారు కాబట్టి మనం గ్రామ్స్ అలానే మెయింటైన్ చేసేద్దాం, కేజీలో కన్వర్ట్ చేయొద్దు. ఇది కేజీలో ఇస్తే మనం కేజీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ ఈ మెటల్ అనేది ఎంత హీట్ అనేది ఇది లాస్ట్ అవుతుందో ఈ వాటర్ అంత హీట్ ని గెయిన్ చేస్తుంది. దాని బేస్ మీద ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అంటే వీ హ్యావ్ హీట్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్. అంటే హీట్ లాస్ట్ అవడం అంటే మనకి ఇక్కడ M1 C1 డెల్టా T ఈజ్ M2 C2 డెల్టా T. ఇక్కడ M1 అంటే అంత 50 grams, సో 50 రాస్తాను. C1 అంటే అదే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టెంపరేచర్ డిఫరెన్స్ అంటే 150 అని 20 అయిపోయింది, అంటే ఇక్కడ ఎక్కువ నుంచి తక్కువ పడిపోయింది, అంటే T1 మైనస్ T గా తీసుకోవచ్చు. T1 మైనస్ T. ఇందులో M2 అంటే 100, ఇందులో C2 అయితే ఇవ్వడం జరిగింది 4.2. ఇంటూ ఎక్కడ డెల్టా T కావాలంటే ఇది మోర్ ఇది లెస్ కదా, ఇలా తీసుకోవాలి. T మైనస్ T2 అంటే ఈ రెండింటిలో ఇది ఎక్కువ డబ్బులు తక్కువ పడిపోయింది, అందువల్ల ఇది T1 మైనస్ T. ఇక్కడ ఏమైంది, ఈ 11 అనేది 20కి పెరిగింది, అంటే 20 బిగ్ కాబట్టి 20 Tలోంచి T2 తీయాలి. ఇప్పుడు వీటి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేద్దాం. ఇది 51 జార్ 52 జార్ క్లియర్. అంటే మనకి C1 ఇంటూ T1 మైనస్ T అంటే 150 మైనస్ 20 ఈజ్ 2 ఇంటూ 4.2 అంటే 8.4 ఇంటూ T మైనస్ T2. T అంటే 20 మైనస్ T2 అంటే 11. 20 మైనస్ 11 క్లియర్. అంటే C1 కావాలి అంటే 8.4 ఇంటూ 20 మైనస్ 11 వచ్చి 9 బై 150 మైనస్ 20 130. ఇది మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు 9తో మల్టిప్లై చేద్దాం. 9 4 జార్ 36, ఇంకా 3 ఉంది. 9 8 జార్ 72 ప్లస్ 3 75 బై 130. ఈ పాయింట్ రిమూవ్ చేయడానికి మనం ఇంటూ 10 బై 10 చేద్దాం. చేస్తే ఇది 756 అవుతుంది, డివైడెడ్ బై ఇది 1300 అవుతుంది. ఇక్కడ ఇంటూ 10 వల్ల పాయింట్ రిమూవ్ అవుతుంది, ఇక్కడేమో 130 ఇంటూ 10 1300. ఇప్పుడు మనం C1 కావాలంటే 756ని 1300తో డివిజన్ చేయాలి. ఇది మనకి డివిజన్ చేయడం మనకు వచ్చేది ఎంత అంటే 0.5815 వాల్యూ రావడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కదా, కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో మెట్లకి అవే వస్తాయి. జౌల్ పర్ గ్రామ్ కెల్విన్ లేదా జౌల్ జీ ఇన్వర్స్ కే ఇన్వర్స్. ఇది మనం 0 తర్వాత అంటే డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఒక 3 వాల్యూస్ మనం దీనికి ఈక్వలెంట్ చేస్తే 0.58. ఈ 1 తర్వాత నెంబర్ 5 ఉంది, అది 5 కానీ మోర్ దాన్ 5 కానీ అంటే ఒకటి యాడ్ చేసేయాలి దీనికి, అంటే ఈ 81 అనేది 82 అయిపోతుంది. జౌల్ గ్రామ్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. సో ఇది మనకి therefore calculate ది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ మెటల్ ఈజ్ అని చెప్పి ఈ ఆన్సర్ నోట్ చేసేద్దాం. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 11 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.